అనండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవదూత చెప్తుంది, నా మాట కాదు ఇది. ఆయన ఎవరంట? గొప్ప వాడు. ఇంకేంటి? సర్వోన్నతుడు, మోస్ట్ హై, సర్వోన్నతుడు, ఉన్నతమైన దేవుడు. ఇంకేంటి? ఆయన ఏమైనాడు? దావీదు సింహాసనం పైన. నాకు బ్రదర్ అన్నారు, ఆయన భుజం పైన ఏముంది? ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయన షోల్డర్ మీద ఏముంది? రాజ్యభారం. ప్రజలందరూ భారంతో ఉన్నారు. నీ భారం ఆయన భుజాల పైన మోస్తానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భారం ఆయన పైన పెట్టు, నీ పరిస్థితులు ఆయన పైన పెట్టు, నీ దుఃఖం ఆయన పైన పెట్టు, నీ సమస్యలు ఈ సంవత్సరంలో ఆయన మీదవే. నీ భారమంతా మోసే దేవుడు. దేవునికి స్తోత్రం. భారమంతా మోసే దేవుడు. నీ భారం ఎంత మట్టుకు మోయగలరు? నీ అన్న, నీ తమ్ముడు నీ భారం ఎంత మట్టుకు మోయగలరు? నీ కుటుంబము నీ భారం ఎంత మట్టుకు మోయగలరు? ఆయన భుజం మీద ఏముందంట? రాజ్యభారం. ఆయన బిడ్డల భారాలన్నీ మోయగలిగిన దేవుడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు ఏం కలుగు చేస్తాను? విశ్రాంతి. ఈ సంవత్సరం విశ్రాంతి కావాలా? ఆమేన్ చెప్పండి. ఈ సంవత్సరం సంతోషం కావాలా? ఈ సంవత్సరం భారం లేకుండా ఉండాలా? ఎటుగా దేవునికి స్తోత్రం తెలుద్దాం. నీ భారాలన్నీ ఆయన తీసివేస్తాడు. ఆయన భుజం పైన నీ భారాలు పెట్టు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. అమ్మగారికి, మీరమ్మగారికి ఆపరేషన్ అయింది. డాక్టర్లు ప్యాంక్రియాలో ట్యూమర్ ఉందన్నారు. పెట్ స్కాన్ దగ్గర నుండి అన్ని స్కాన్లు చేసాం. ఎన్ని స్కాన్లు చేయించినా ఒకటే రిపోర్ట్, ప్యాంక్రియాలో ట్యూమర్ ఉందన్నారు. ఆపరేషన్ కొరకు డాక్టర్లు సిద్ధపడ్డారు. మేము ఒక 5 లక్షలు కట్టాము. థియేటర్లోకి వెళ్ళారు. వాళ్ళు ఓపెన్ చేసి ఒక ఆశ్చర్యకరమైన వీడియో తీశారు వాళ్ళు డాక్టర్లు. 2 గంటలకే 7 గంటలు ఆపరేషన్ అన్నారు. మేము అలా అక్కడ ఉన్నాం. 2 గంటలకే డాక్టర్ ఒక వీడియో పట్టుకుని వచ్చాడు. ఏమనంటే ఆ వీడియోలో ఏముందంటే, ప్యాంక్రియాలో ఉన్న ట్యూమరు బయటకు వచ్చేసి ఉంది. చెవుడు కొట్టి దేవుడు గొప్ప దేవుడు ఆయన. మనుషులెవరు చేయలేని కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. మా కన్నులారా ఆయన కార్యాలు చూసాం. ఈరోజు కల్వరి చర్చ్ ఇక్కడ చేస్తున్న క్రిస్మస్ కూడా ఆయన కార్యమే. హల్లెలూయా. నేను పిలిస్తే ఎవరు రారు, మీరెవరూ కూడా నేను పిలవగా రాలేదు. కల్వరి మందిరంలో ఉన్న దేవుడే మిమ్మల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మందిరంలో ఎన్నో అద్భుతాలు ఆయన చేస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ చిన్న సంఘము ఇంత ప్రోగ్రామ్ చేయలేదు, ఇంత అరేంజ్మెంట్స్ చేయలేరు, కానీ ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం 2027లో ఈ గొప్ప దేవుడిని కలుపుకోండి మీ జీవితంలోకి. ఒకవేళ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా సరిగా లేనట్లయితే మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మీ జీవితాలు ఇంకా ఆశీర్వదించబడకపోతున్నాయా? గొప్ప దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. పిల్లలే లేరంట, 7 పిల్లల్ని ఇవ్వగలరంట ఆయన. కీర్తనకారుడు అంటాడు కదా, ఏమన్నాడు? గొడ్రాలు 7 పిల్లల్ని ఇవ్వగలడంట దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిందా? ధనవంతుణ్ణి తీసుకెళ్లి కూలికి పంపగలడంట ఆయన. అటు చేయగలడు, ఇటు చేయగలడు. మనం 20కి పోతుంటాం. ఈ 31st నైట్ అందరూ పార్టీలు పెట్టుకుంటారా? ఈ కోటవారిపేటకి చుట్టుపక్కల ప్రాంతాలకి ఏమైందో తెలీదు, ఈ పార్టీ పెట్టుకున్నాం మనం. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పార్టీలు చేసుకుని చిరాకు వచ్చేసింది. చిరాకు రావాలి కూడా. జీవితాలు బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు. నీ జీవితం మారాలి, నీ జీవితం మారాలి.
నువ్వు గర్వంతో విర్రవీగిపోతే ధనికుడిని కూలికి పంపగలడు, అధికారంలో ఉన్నవాడిని గద్దె దించగలడు, ఏదైనా చేయగలడు. కూలివాడిని ధనికుడుగా చేయగలడు. పిల్లలు లేని వారికి 7 బిడ్డల్ని ఇవ్వగలడు. ఎక్కడ బెస్ట్ అంట? ఎవరికి లోబడి ఉండడం బెస్ట్? దేవునికి లోబడి ఉండడం బెస్ట్ కదా. ఈ సంవత్సరం నిన్ను నువ్వు అర్పించుకోరాదు? నీ జీవితాన్ని ప్రభుకి అర్పించుకోరాదు? ప్రభుకి సమర్పించుకోరాదు? నీ జీవితంలోకి ప్రభుని ఆహ్వానించి ఈ రాత్రి, ఈ కొత్త సంవత్సరంలో నీ బ్రతుకు మారాలా, నీ యొక్క వ్యసనాలన్నింటినీ విడిచిపెట్టాలా, నూతనంగా నీ హృదయం అవ్వాలా, ఈ గొప్ప దేవుని నీ జీవితంలోకి ఆహ్వానించు. నీ జీవితం వెలిగిపోద్ది. హల్లెలూయా. యేసు ప్రభు అడుగు పెట్టినంతసేపు పశువుల పాక చీకటి. యేసు అడుగు పెట్టగానే పశువుల పాక యాత్రా స్థలం అయిపోయింది, మహిమ స్థలం అయిపోయింది, దుర్గంధం అంతా పోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ జీవితంలోకి యేసు అడుగు పెడితే నీ జీవితం గొప్పదైపోద్ది. హల్లెలూయా. ఇది నేను అనుభవించి చెప్తున్నాను. ఈ గాలి మాటలు అయితే నేను చెప్పను, ఎప్పుడు నా అనుభవంలో చెప్తున్నాను. నా వయసు చిన్నది, సేవలో నా అనుభవం పెద్దది. హలో, వింటున్నారా? నా వయసు చిన్నది, సేవలో నా అనుభవము పెద్దది. నేను చూశాను నా కళ్ళలారా. తిండి లేని పరిస్థితి చూశాను, ఆహారం లేని పరిస్థితి చూశాను, 10 మందికి పెట్టే పరిస్థితి కూడా దేవుడు ఈ రోజున దయచేసి. దేవునికి స్తోత్రం. ఇదంతా కేవలము గొప్ప దేవుడైన ప్రభువుని ధరించుకోవడం వల్లనే. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో ఈ సంవత్సరము మీ బ్రతుకులు మారాలి, మీ జీవితాలు మారాలి. ఈ 2026 సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయును గాక. ఆమేన్. చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మన దేవుడు మనకు ఏమై ఉన్నాడు? కాపరిగా తీసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నీ వందనాలు ప్రభువా. గొప్ప దేవుడు, బ్రతుకులను మార్చే దేవుడవు, జీవితాన్ని మార్చే దేవుడవు. ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉన్నారో యేసు నామములో స్వస్థత కలుగును గాక. సంవత్సరం పొడుగున మంచి ఆరోగ్యము దయచేయి ప్రభువా. నెమ్మది లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, సమాధానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నెమ్మది సమాధానము ప్రభు అయిన నామములో కలుగును గాక. అయ్యా, ఈ రాత్రి ప్రభువా నేను చేర్చుకొని గొప్ప కార్యాలు వారి జీవితంలో చూసే కృప దయచేయండి. లోకమంతా వివిధ పార్టీల్లో ఉన్నారు, కానీ ఇక్కడున్న బిడ్డలు ప్రభువా నీ దీవెన కొరకు ఎదురు చూస్తున్నారు, నీ ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఈ రాత్రి వారిని దర్శించి ఈ సంవత్సరంలో వారు ఊహించని కార్యాలు జరుగును గాక, వారు ముందెన్నడూ చూడని కార్యాలు జరుగును గాక. ఈ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి, ఆత్మీయంగా రక్షణలో నడిపించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.